హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ వెజ్ పన్నీర్ రోల్ రెసిపీ. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా అయినా అలాగే లంచ్ బాక్స్కి ప్యాక్ చేసిన చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని తగినంత వాటర్ అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ టైం లేకపోయినా ఈ చపాతీ పిండి నైట్ టైం మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకొని బటర్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా పన్నీర్ స్లైసెస్ని యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మీడియంగా ఫ్రై చేసుకున్నాక ఈ పన్నీర్ పీసెస్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు క్యాబేజ్ కూడా వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని అలాగే ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న 1 టేబుల్ సోయా సాస్, చిల్లీ సాస్ అలాగే టమాటో కెచప్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సాట్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చపాతీ పిండి రోల్ చేసుకొని పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్లో చపాతీకి 2 సైడ్స్ గీ అప్లై చేసుకొని చపాతీని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ మధ్యలో స్టఫింగ్ ప్లేస్ చేసుకొని కొద్దిగా కెచప్ యాడ్ చేసుకొని రోల్ చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉండే వెజ్ పన్నీర్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి.